తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం జూలై మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. దైనందిన జీవితానికి సంబంధించి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్న కొన్ని మిశ్రమ ఫలితాల కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ పొందేటువంటి అవకాశం ఉంది. వైవాహిక జీవిత సంబంధమైనటువంటి విషయంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఎంతో కాలంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్నటువంటి తగవులు సమసిపోయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఈ మాసంలో కనబడుతుంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంది. అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో మీ సంతాన సంబంధమైనటువంటి వారి యొక్క భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి ఒక గొప్ప నిర్ణయం సఫలీకృతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ధనం ఎంత వచ్చినా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోవటం లేదా ధన సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందిని, కొరతను ఎదుర్కొనేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఈ రాశి వారికి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితిని ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి దేవగురు బృహస్పతి యొక్క సంచారాన్ని తీసుకుంటే, ఈ రెండింటినీ క్రోడీకరిస్తే యోగదాయకమైనటువంటి ఫలితాల్లో కూడా కొన్ని ఒత్తిడితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల అవి సఫలీకృతమైనటువంటి ఫలితాలను ఇస్తాయా లేదా ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయా అన్నటువంటి ఆలోచన మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విశేషవంతమైనటువంటి ప్రజా సంబంధ బాంధవ్యాలు, రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా చూసేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా శ్రమిస్తారు, కష్టపడతారు. యోగదాయకమైనటువంటి ఫలితాలను అయితే మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఈ యోగదాయకమైనటువంటి ఫలితాలు మనకి లభిస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే ఎప్పుడైతే మనం సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటామో, యోగదాయకమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉంటామో, సమీపమైనటువంటి సన్నిహితులు, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనుకూలవంతమైనటువంటి శత్రువుల యొక్క విశేషవంతమైనటువంటి అసూయ, రాగద్వేషాలు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఈ తీవ్రమైనటువంటి నరఘోష, నరదృష్టి, నరపీడ సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఒక చిన్న ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ప్రమాదాలు అవ్వచ్చు, శస్త్రచికిత్సలు అవ్వచ్చు. ఎంతో కాలంగా శరీరంలో ఉన్నటువంటి ఓ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందిని పట్టించుకోకపోవటం, ఆకస్మికంగా ఆ చిన్న ఆరోగ్య సమస్య కూడా ఇబ్బందికరంగా పరిగణించటం మీ మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులని నమ్మి, విశ్వసించి ఎంతో కాలంగా పెట్టుబడులు పెట్టి వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో భాగస్వామ్య వ్యాపారం చేసినటువంటి వాళ్ళకి మాత్రం భాగస్వామ్యులతో ఏదైనా ఇబ్బంది రావటం, భాగస్వామ్య వ్యాపారాల్లో ఏవైనా సమస్యలు రావటం, తత్కారణంగా మీరు వారు విడిపడేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎన్నో రకాలైనటువంటి మలుపులు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ కాలానుగుణంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అవి సఫలీకృతమవుతాయా, ప్రతికూలవంతంగా పరిగణించాయా అన్నటువంటి విషయాన్ని మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఉండబోతున్న అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు.
ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రఖ్యాతమైనటువంటి యూనివర్సిటీల్లో వీళ్ళకి సీట్లు లభించేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అనునిత్యం లేదా ఏదైనా ఆదివారం పూట ప్రశస్తవంతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని చదువుకుంటూ ప్రత్యక్ష స్వరూపమైనటువంటి సూర్య భగవానుడికి రాగి చెంబులో నీటిని తీసుకొని అర్హ్యంగా వదిలిపెడుతూ ఉన్న ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని 27 సార్లు జపిస్తూ ఆ విశేషవంతమైనటువంటి సూర్య భగవానుడికి నీటిని అర్హ్యంగా వదిలిపెడుతూ ఉన్న ఆదిత్య హృదయాన్ని విశేషంగా పారాయణ చేస్తూ ఉన్న ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు తప్పనిసరిగా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు, అనుకూల శత్రువుల వల్ల మనం కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మహాకాలభైరవ రక్షని మెళ్ళో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు సంబంధమైనటువంటి స్థితిని మరింత సానుకూలం చేసుకోవటానికి గాను జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మవారిని, స్వామివారిని అభిషేకం జరిగేటువంటి సమయంలో గనక దర్శనం గావిస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ పరిహారాలను పాటించండి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్ని తప్పకుండా ఈ రాశి జాతకులు ఈ మాసంలో పొందేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.